శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీ కటాక్షం కలిగి అప్పులు బాధలు తొలగాలి అనుకుంటున్నారా? దీర్ఘసుమంగిళి యోగం కలగాలన్నా, ఆర్థిక సమస్యలు ఉంటే అవి తొలగాలన్నా శ్రావణ మాసంలో ఈ పరిహారాలు చేయడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహానికి ప్రీతిపాత్రులు అవుతారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు పండగే. ముఖ్యమైన తిథులు, పండుగలు, దీపారాధన చేసే విధానం ఇప్పుడు ఈ వీడియోలో చెబుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆగస్టు 13 నుండి శ్రావణ మాసంలో ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలో పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి శ్రావణ మాసం పూజా విధానం, పాటించవలసిన నియమాలు, పరిహారాలు గురించి ముందుగా తెలుసుకోండి. లక్ష్మీ అనుగ్రహం సులభంగా లభిస్తుంది. శ్రావణ మాసం రాకముందే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయట పాడేయండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపడుతుంది. శ్రావణ మాసంలో మొదటి రోజులో ఆగస్టు 13 గురువారం రాబోతుంది. ఈ రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టండి. గుమ్మం బయట వరిపిండితో ముగ్గు వేయండి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళి సిరి సంపదలు ఇచ్చే లక్ష్మీదేవి లోపలికి ప్రవేశిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో మొదటి రోజు సుమంగళి స్త్రీలు చేతి నిండా ఎరుపు రంగు మట్టి గాజులు ధరిస్తే మంచిది. ఈ విధంగా ధరించడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయడం చాలా మంచిది. ఉదయం సాయంత్రం 2 పూటల ఆవు నేతితో దీపారాధన చేయండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ప్రాముఖ్యం. కనీసం ముఖ్యమైన రోజుల్లో అయినా చేయండి. శ్రావణ మంగళవారం, శుక్రవారం, శనివారం, పౌర్ణమి, ఏకాదశి ఈ రోజులలో అయినా ఆవు నేతితో దీపారాధన చేయండి. లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు అవుతారు. ఈ నెల రోజులు తులసి కోటను పూజించి ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అప్పులు బాధలు తొలగాలన్నా, డబ్బు రకాల సమస్యలు తొలగాలన్నా ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి భూమి మీద తిరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఇల్లంతా పసుపు నీళ్లు జిల్లి సాంబ్రాణి ధూపం వేస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేవారు మాంసాహారం పొరపాటును కూడా తినకూడదు. ముఖ్యమైన రోజుల్లోన ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి. ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. ముత్తైదువులు ఇంటికి పిలిచి తాంబూలం, శనగలు, వాయినం ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం ముత్తైదువులు ఇంటికి పిలిచి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం, వాయినం ఇవ్వండి. ఈ విధంగా చేయడం వల్ల మహాలక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలయ్యి ధనాకర్షణ పెరుగుతుంది మీకు. అలాగే తాంబూలం ఇచ్చినప్పుడు తాంబూలంలో రూపాయి దక్షిణ తప్పనిసరిగా పెట్టండి. మీ సంపదలు అభివృద్ధి అవుతుంది. ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించండి. కనీసం శుక్రవారాలైనా ఇలా పొంగించడం వలన మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవికి పరమాన్నం అంటే చాలా ప్రీతికరం. ఈ పరమాన్నం నివేదిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం ఎర్రటి గులాబీ పూలు కానీ, తామర పూలు కానీ, కలువ పూలు కానీ అమ్మకు పూజిస్తే అమ్మ యొక్క కటాక్షం మీకు కలుగుతుంది. కటిక పేదరికం తెలిగి అఖండ ధనయోగ్యం కలుగుతుంది. కాబట్టి ప్రతి శ్రావణ మాసం వచ్చేలోపు ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం తెచ్చుకోండి. ఇంట్లో ఉంటే ఉంచుకోండి, లేకపోతే తెచ్చుకోండి. ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పాలతో అభిషేకం చేసి, శ్రీ సూక్తంతో అభిషేకం చేసి కుంకుమార్చన చేస్తే సౌభాగ్యం నిలుస్తుంది. వెండి కుందులలో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. 108 యానికులు కానీ, 54 యానికులు కానీ ఒక దారానికి గుచ్చి లక్ష్మీదేవి పటానికి వెయ్యండి. అప్పులు బాధలు తొలగి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విశేషంగా ఈ శ్రావణ మాసంలో కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిది. తమలపాకులో బియ్యం వేసి మరలా ఒక 2 తమలపాకులు వేసి కామాక్షి దీపం పెట్టి వెలిగించండి. మీ ఇల్లంతా సిరి సంపదలతో, అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. అయితే శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు
ఖచ్చితంగా ఐశ్వర్య దీపం వెలిగించండి. ఐశ్వర్య దీపం అంటే ఉప్పు పైన వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు. ఒక మట్టి ప్రమిదిలో ఉప్పు వేసి ఆ ఉప్పు పైన మళ్ళీ ఒక చిన్న ప్రమిది పెట్టి దీపం వెలిగించండి. ఈ విధంగా చేయడం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది, అఖండ లక్ష్మీ యోగం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో వారానికి ఒకసారైనా సరే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. అలాగే ఈ శ్రావణ మాసంలో కాళ్ళకు పసుపు రాసుకుని పూజ చేయండి. ఈ నెల రోజులు మీ పూజ గదిలో ఈశాన్య మూలలో నీటితో నిండిన ఒక రాగి కలశం పెట్టండి. కొత్తగా పెళ్ళైన వారు ఈ శ్రావణ మాసంలో శ్రావణమంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది. మన ఛానల్లో శ్రావణ మంగళవారం పూజ చేసే విధానం, కథ, అక్షింతలు, వాయనం ఇచ్చే విధానం కూడా ఉంది. మీ జాతకంలో శని దోషాలు ఉంటే అప్పుల బాధలతో పడుతున్నవారు ఈ శ్రావణ మాసంలో ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ శ్రావణ మాసంలో గోవులకి పూజ చేయడం వల్ల జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో గోశాలకు వెళ్ళి గోవుకి ఆహారం తినిపించి ప్రదక్షిణం చేస్తే చాలా మంచిది. ముక్కోటి దేవతలకు ప్రదక్షిణం చేసిన ఫలితం లభిస్తుంది. ఇక ఈ నెలలో రావి చెట్టుని కానీ ఉసిరి చెట్టుని కానీ పూజిస్తే సర్వ పాపాలు తొలుగుతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ పొరపాటును కూడా గోళ్లను జుట్టును కత్తిరించడం చేయకూడదు. ఈ నెల రోజులు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా వేసేటప్పుడు ఎండిన వేపాకులు కూడా వేస్తే కుటుంబంలో అనారోగ్య సమస్యలు తొలగి దృష్టి దోషాలు లేకుండా పోతాయి. వారానికి ఒకసారి ఇల్లంతా ఉప్పు నీళ్లతో శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో మొత్తం 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. 2వ శుక్రవారం ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు, దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో పేదలకు అన్నదానం చేయడం వలన కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఎవరైనా మీ ఇంటికి వచ్చి దానం చేయమని అడిగితే ఏమీ లేదని అసలు అనకండి. మీ ఇంటికి వచ్చిన యాచకులకు ఏదో ఒకటి దానం చేయండి. అలాగే ఈ శ్రావణ మాసం దగ్గరలో మీ ఊరిలో దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఎర్రని వస్త్రం, పసుపు, కుంకుమ తాంబూలంగా ఇస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీ ఇంటిలో మీ మీద ఉంటాయి.